Go and spread the good news to the ends of the earth. శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ ఈ పవిత్ర పాస్కా మహోత్సవ కాలపు 5వ ఆదివారపు దైవారాధనకు, వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? వెరీ గుడ్. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకేనా? మరి రెడీయా? ఈరోజు మొదటి పట్టణం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. ఎవరైనా చదవండి అమ్మా. కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య అధికముగా పెరిగెను. ఓకే, చదవండి. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడరి హేతువాదులు యూదులు హెబ్రీయుల మీద సనుగు కొనసాగిరి. దేవుని యందు ప్రియులారా, ఈరోజు మొదటి పట్టణం యొక్క ముఖ్యమైన సారాంశం, అక్కడ జరిగిన సంఘటన మీతో పంచుకుంటాను. ముందుగా యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. 40 రోజులు శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆఖరి రోజున శిష్యులందరూ చూస్తుండగా పరలోకానికి ఆయన వెళ్ళారు. తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి ఆయన తన రాజ్యాన్ని, తన యొక్క సేవను కొనసాగిస్తున్నారు అపోస్తుల ద్వారా, శిష్యుల ద్వారా. ఈ శిష్యులు, ఈ అపోస్తులు వేరు వేరు ప్రాంతాలకు వెళుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారు చూచినది, వారు విన్నది, వారు అనుభవించిన ప్రేమ, ఇవన్నీ కూడా వారు ఇతరులకు బోధిస్తూ సువార్త వ్యాప్తి, దైవరాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆ 12 మంది 70 మంది 120 మంది, ఇలా 3000 మంది, ఇలా రోజుకి దేవుని సంఘం పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే దేవుని సంఘం పెరుగుతుందో, దేవుడు పెరుగుతున్నాడో లేదా దేవుడు శక్తివంతంగా పనిచేస్తున్నాడో, సాతానుడు కదా వాడి పని వాడు చేస్తాడు కదా. ముఖ్యంగా సంఘము పెరుగుతున్నప్పుడు అనేకమైన విభేదాలు, అసమానతలు, నిర్లక్ష్యాలు, విమర్శించుకోవడాలు, దూషించుకోవడాలు ఏర్పడతాయి కదా. అటువంటి సందర్భం వచ్చింది దేవుని యందు ప్రియులారా. ఏంటంటే, యూదుల నుంచి క్రైస్తవులుగా అయిన వాళ్ళు ఒక క్యాస్ట్ అయిపోయారు. ఓకే, ఇతర గ్రీకు మతాల నుండి, రోమా మతము నుండి, ఇతర మతాల నుండి, ఏ మతము లేకుండా ఉన్న వారి నుండి క్రైస్తవులైన వాళ్ళు ఒకరు ఉన్నారు. అదొక జాతి అయిపోయింది. ఓకే, సో క్రిస్టియన్స్ ఫ్రమ్ జుడాయిజం, క్రిస్టియన్స్ ఫ్రమ్ అదర్ రిలీజియన్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్, యోధా మతము నుండి మత మార్పిడిగా మార్చుకుని వచ్చిన వాళ్ళు, ఇతర మతం వచ్చిన వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యన వీళ్ళేమనుకుంటున్నారంటే, యూదుల నుంచి వచ్చే యేసు ప్రభు యూదుడు కదా, సో మాది గొప్ప క్యాస్ట్, లేదంటే ఓకే మేము గొప్ప, మేమే ముఖ్యం, మేమే లీడర్లు, అన్నీ మేమే. ముఖ్యంగా వితంతువులు అందరూ కలిసి భుజించేవారు, అందరూ కలిసి ఒకే కుటుంబంగా జీవించేవారు. అలాంటప్పుడు ఇతర మతాల నుండి క్రైస్తవ మతంలోనికి వచ్చినటువంటి ఇతర జాతుల నుండి యోధా మతం కాకుండా, యోధా జాతి కాకుండా వచ్చిన క్రైస్తవ మతంగా వచ్చిన వారికి కొంచెం నిర్లక్ష్యం చేసి, వీళ్ళు లో క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళు కాదన్నట్లుగా. కనుక వీళ్ళ మీద సనుగు కొనడం మొదలుపెట్టారు, గొనుగు కొనడం. వీళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని బాగా చూడటం లేదు, వీరు మాకు సరిగ్గా తిండి పెట్టడం లేదు. ఇలా
అవుతున్నప్పుడు ఈ విషయం పేతురు లేదంటే మిగిలినటువంటి అపోస్తుల యొక్క దృష్టికి వచ్చింది. ఇప్పుడు అపోస్తులైతే ఇటువంటి పనులు చేయరు, వాళ్ళు కరెక్ట్గా అందరినీ ప్రేమగా చూస్తారు. మరి వీళ్ళు రోజు భోజనాలు పెట్టుకొని కూర్చుంటే మరి ప్రార్థన ఎవరు చేస్తారు? దేవుని వాక్యాన్ని ఎవరు బోధిస్తారు? సాక్రమెంట్స్, దివ్య సంస్కారాలు ఎవరు నెరవేరుస్తారు? కనుక శిష్యులు అంటున్నారు, అందరినీ మీటింగ్ పెట్టారు. అందరూ మీటింగ్కి వచ్చారు. అక్కడ 2వ వచనం మనం చదువుతున్నాం. అందుచేత 12 అపోస్తలులు శిష్యుల సంఘం అంతటిని కూడబిలిచి దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయొచ్చు ఈ ఆహార పరిచర్య నిమగ్నమై ఉండుట మాకు యుక్తము కాదు, అది మా పని కాదు, అది మేము చెయ్యకూడదు, మా టైం అలా వృధా చేసుకోకూడదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని చూడండి. ఎవరు పెద్దలుగా ఉండాలి, ఎవరు నాయకులుగా ఉండాలి, ఎవరు మరిదల సభ్యులుగా ఉండాలి, ఎవరు గాయక బృందంగా ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు కాదు. దాని యొక్క క్వాలిటీస్ చూడండి. దేవుని యందు ప్రియులారా, పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కలిగిన వారిని, సమాజంలో మంచి పేరు కలిగిన వారిని 7 ఎన్నుకొనండి. మేము వారికి ఈ పరిచర్య అప్పజెప్పెదము. అప్పుడు మేము మా సమయమంతయు ప్రార్థించుటయందు, సువార్తను ప్రకటించుటయందును మేము సువార్త వ్యాప్తికి ఉపయోగించదమని చెప్పారు. ఈ ప్రతిపాదన ఆ సంఘమంతటికి సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతో పవిత్రాత్మతో నిన్న 7 స్టెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోయిలందరినీ కూడా 7 ఎన్నుకున్నారు. ఈ విధంగా అపోస్తుల వారి మీద చేతులు వేసి ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు డీకన్లుగా అయ్యారు. వారు అన్నదానం చేస్తుంటే వీళ్ళు సువార్త దానం చేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, ఇది ఈరోజు మొదటి పట్టణంలో మనము చదువుకున్నటువంటి సంఘటన. ఇప్పుడు దీని నుంచి మనము నేర్చుకోదగ్గ కొన్ని ముఖ్య అంశాలు దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడో ఒకసారి ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి జీవిత పాఠం ప్రభు మనకిస్తున్నారు. ఏంటంటే, తొలినాటి క్రైస్తవ సంఘములో కూడా సమస్యలు ఉన్నాయి. మనోజ్ ఫాదర్ ఉంటేనే సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉండవు కాదు. ఎవడో ఒక గురువు వస్తే ఆ గురువు వచ్చినప్పుడు గొడవలు వచ్చేసే, తగులు వచ్చేసి ఏం కాదు. అయ్యో దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, పేతురు గారు సంఘ పెద్దగా ఉన్నప్పుడు, ఆ యాకోబు సంఘ పెద్దగా ఉన్నప్పుడు, ఆ యేసు ప్రభు స్వయముగా 11 మంది, ఒకడు పోయాడు కదా, 12 మంది, అతని ప్లస్ ఇంకొకడు వచ్చాడు కదా, ఆ 12 మంది సంఘ పెద్దలుగా, విచారణ గురువులుగా, ఒక బిషప్గా లేదా పాపు గారిగా వాళ్ళు ఉన్నప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సనుగుకోవడం ఉంది, విమర్శించుకోవడం ఉంది, అసమానతలు ఉన్నాయి. ఎందుకంటే సాతానుడు ఉంటాడు, అన్ని సంఘాల్లోనూ సాతానుడు ఉంటాడు. కాకపోతే ఎవడు సాతానుడికి సహాయం చేస్తున్నాడు, ఎవడు దేవునికి తోడుగా ఉంటున్నాడు అన్నదే మ్యాటర్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సమస్యలు లేకుండా ఏ సంఘము ఉండదు, ఇబ్బందులు లేకుండా ఏ సంఘము ఉండదు, గొడవలు, అసమానతలు, నిర్లక్ష్యం చేయడం, సనుగుకోవడం, గొనుక్కోవడం లేకుండా ఉండదు. ఉంటే మంచిది, ఉండాలి. ఉండకుండా ఉండాలి. అది దేవుని రాజ్యం, అది పరలోక రాజ్యం, అది క్రీస్తు రాజ్యం అవుతుంది. మరి ఈ రోజున అక్కడ కూడా వితంతువులు నిర్లక్ష్యం చేయబడుతున్నారు, సనుగుకోవడం కనబడుతుంది, అసమానతలు కనిపిస్తున్నాయి. దేవుని యందు ప్రియులారా, మరి ఇటువంటి మెంటాలిటీ మనలో లేదా, మన మధ్య లేదా? మనలో కూడా కొన్ని అసమానతలు ఉండొచ్చుగాక, నిర్లక్ష్యాలు ఉండొచ్చుగాక, సనుగుకోవడం ఉండొచ్చుగాక. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? జెండా మార్చేస్తాం, పార్టీ మారిపోతాం, ఈ చర్చ్ వదిలేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతాం. ఆ చర్చిలో ఉండవా, ఇంతకన్నా ఘోరంగా ఉంటాయేమో. దేవుని యందు ప్రియులారా, మనం కూడా చాలాసార్లు విచారంలో
ఓకే, వాడు కరెక్ట్గా లేడు, వీడు కరెక్ట్గా లేడు, వాడు కంప్లైంట్ వీడు ఇలాగున్నాడు, వాడు అలాగున్నాడు అంటూ కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఒకసారి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్లు గుర్తు. ఒకనొక విచారణలో ఒక విచారణ గురువు దగ్గరికి ఒక మహాభక్తురాలు, మామూలు భక్తురాలు కాదు, మహాభక్తురాలు వెళ్ళి, ఫాదర్ గారండి అన్నది. ఏమ్మా ఏంటి అంటే, నేను వచ్చే వారం నుంచి గుడికి రానండి. అయ్యో ఏమైంది, ఏంటి కదా, ఏంటి సమస్య, వాట్స్ ద ప్రాబ్లం అంటే, ఏం చెప్తావండి, ఒక్కడ కరెక్ట్గా లేడండి. అవునా, ఎవడెవడ కరెక్ట్గా లేడు చెప్పమ్మా. ఇగో పూసాయం పిల్లలు మాట్లాడుతున్నారు పీఠం మీద ఉండి. అరే మీరు కాదురా ఆ కథలో, ఓకే, పూసాయం మాట్లాడుకుంటున్నారు, గిల్లుకుంటున్నారు, అందుకు నాకు నచ్చలే. ఓకే, ఇంకా పాటలు పాడే వాళ్ళు మైకుల కోసం కొట్టుకుంటున్నారు. అమ్మ మీరు కాదమ్మా ఆలు, ఓకే, కొట్టుకుంటున్నారు, నాకు నచ్చలే. అవునా, ఓకే. ఇటువైపు ఈ పిల్లలు సెల్ ఫోన్లతో ఆడుకుంటున్నారు. ఒకడైతే యూట్యూబ్ చూసేస్తున్నాడు పూజలోనే, నాకు నచ్చలే. ఇంకొకడు నిద్రపోతున్నాడు, నాకు నచ్చలే. ఇంకొకరు బయటికి వెళ్ళి కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు బయట, నాకు నచ్చలే. కనుక ఏం చేస్తావమ్మా, నేను ఈ చర్చికి రాను, ఈ గుడికి రాను, నేను ఇంకో గుడికి వెళ్ళిపోతా, లేదా వెళ్ళడం మానేస్తా. పెద్ద సమస్య వచ్చిందే. సరే అయితే ఒకే ఒక పని చేసి పెట్టు, నాకు ఒకే ఒక పని, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నారు. ఏం చేయమంటారు అన్నారు. వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ఒక్కదానికి కిందకు వచ్చాను. సరే అయితే ఒక చిన్న కప్పు ఇచ్చారు, ఆ కప్పు నిండా నీళ్ళు వేశారు. ఓకే, చెయ్యి ఇలా సాపమన్నారు, చివరగా ఇలా పెట్టి అన్ని మీద పెట్టి, ఈ కప్పు మీద ఉన్నటువంటి చిన్న కప్పులో నీళ్ళు నిండుగా వేసి ఒక చొక్క కింద నీరు పడకూడదు, ఒక చొక్క నీరు కూడా కింద పడకూడదు, పడకుండా ఈ గుడి చుట్టూ 3 రౌండ్లు వేయి అన్నారట. అంతే, చిన్న పని. దానికి నీకు సంబంధం ఏంటి? ఏమీ లేదు, నేను చిన్న మొక్కున్నాను, నువ్వు తిరుగు అన్నారు. తర్వాత నువ్వు వెళ్ళిపోదు కానీ అన్నారు. సరే మీకోసం ఒక చొక్క పడిందా అంతే, ఇంక నీకు నాకు లేదన్నారు. చొక్క పడకుండా తిరుగుతానని చెప్పి పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతూ ఉంది పాపం, అలా చూసుకుంటూను. గుడి చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ ఫాదర్ గారి దగ్గరికి వచ్చింది. ఫాదర్ గారిని తిరిగేశానండి, చొక్క నీళ్ళు పడిందా, పర్లేదండి. సరే మరి గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు పూసాయం పిల్లలు గోర్లు గిల్లుకోవడం, ఆడుకోవడం చూసావా? అయ్యో లేదండి. మరి మైక్ కోసం కొట్టుకోవడం చూసావా? లేదండి. ఎవరైనా నిద్రపోవడం చూసావా? లేదండి. ఎవరైనా మాట్లాడడం చూసావా? లేదండి. ఎందుకు చూడలేదు, ఎందుకు ఇవన్నీ నీకు కనిపించలేదు అంటే, ఏం కనిపిస్తుందండి, నా బుర్రంతా, నా మనసంతా, నా ఫోకస్ అంతా, నా దృష్టి అంతా ఈ చేతి మీద, దాని మీద, నీరు మీదే ఉంది. అది ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో ఏమి పట్టించుకోలేదు, దీంతోనే ఉన్నాను, అందుకని నాకేం కనిపించలేదు. ఎగ్జాక్ట్లీ దేవుని యందు ప్రియులారా, అక్షర సత్యం. నీవు గుడికి వస్తున్నప్పుడు నీ మనసు దేవుని మీద కాకుండా ఇతర వస్తువుల మీద, విషయాల మీద, వ్యక్తుల మీద పెడితే అవన్నీ కనిపిస్తాయి, అవన్నీ అనిపిస్తాయి. నీవు ఈ నీటి మీద పెట్టిన మనసు, దృష్టి, ఆ ఫోకస్ నువ్వు దేవుని మీద పెడితే, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని పెడితే, ప్రార్థన మీద పెడితే, నువ్వు దీవెని పొందుకొని వెళ్ళాలి అని ఆలోచన ఉంటే నీకు ఇవేమీ కనిపించవమ్మా. అది నువ్వు నేర్చుకో. ఈ తప్పు వాళ్ళది కాదు, తప్పు నీదేనేమో, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో అని చెబితే తన తప్పు తెలుసుకొని మరలా ఆమె దేవాలయానికి వెళ్ళి ఇక తన మనస్సు, తన దృష్టి, తన ఫోకస్ అంతా దేవుని మీద, ప్రార్థన మీద, దేవుని ఆశీర్వాదం పొందుకోవడం మీద మనసు లగ్నం చేసిందంట. దేవుని యందు ప్రియులారా, మన మనస్సు దేవుని మీద లేనప్పుడే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. మన మనస్సు వాక్యం మీద లేనప్పుడు నీకు నిద్ర వస్తుంది. ఓకే, నువ్వెందుకు నిద్రపోతున్నావు? వాక్యము మీద నీ మనసు లేదు. ప్రార్థన నీకెందుకు ఇంట్రెస్ట్గా ఉండడం లేదు? దేవుని మీద మనస్సు లేదు. ఈ యొక్క దేవాలయము, విచారణ సంఘము, ఈ సమాజము, ఈ కుటుంబము నీకెందుకు నచ్చడం లేదు? దీని మీద నీకు ప్రేమ లేదు. తొలినాటి క్రైస్తవ సంఘములో కూడా సమస్యలు ఉన్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్యలు ఉంటాయి. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సు, మన దృష్టి, మన బుద్ధి, మన ఫోకస్ దేవుని మీద, దేవుని వాక్కు మీద,
దేవుని దీవెనల మీద, నా ఆత్మ సంరక్షణ మీద మాత్రమే ఉండగలిగినప్పుడు మన జీవితాలు ఫలిస్తాయి. దేవుని యందు ప్రియులారా, మన విశ్వాసంలో ఎదగగలుగుతాం. ఇది ఈరోజు ఈ మొదటి పట్టణం మనకు నేర్పిస్తున్న ఈ మొదటి పాఠము. దేవుని యందు ప్రియులారా, అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ధ్యానాంశము, రెండవ పాఠము ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఏంటంటే దేవుని యందు ప్రియులారా, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. అందుచేత 12 అపోస్తలులు శిష్యుల సంఘమును అంతటిని కూడపిలిచి దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నమై ఉండుట మాకు యుక్తము కాదు. దేవుని యందు ప్రియుల, దిస్ ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. దిస్ షుడ్ నాట్ బి మై ప్రయారిటీ. ఏంటట? భోజనాలు పెట్టడం. భలే వచ్చింది సందర్భం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ సేవకుల యొక్క ప్రధాన కర్తవ్యం ప్రార్థించడం. దైవ సేవకుల యొక్క ప్రధాన కర్తవ్యం దేవుని వాక్యాన్ని బోధించడం. దైవ సేవకుల యొక్క ప్రధాన కర్తవ్యం దివ్య సంస్కారాలను నెరవేర్చడం. అర్థమవుతుందా? ఒక విచారణకి వెళ్ళాను, ఒక పండక్కి వెళ్ళాను. పండక్కి దేనికో వెళ్ళాను. వెళ్తే ఫాదర్ గారు పూజ వస్త్రాలు వేసుకుంటున్నారు. ఒకడు పరిగెత్తుకుని వచ్చి, ఫాదర్ గారు అండి అని అన్నాడు. తీరా అంతే, కారం అయిపోయిందండి. అయ్యో బాబోయ్. ఫాదర్ గారు, అయ్యో కారం అయిపోయిందా, టక డబ్బులు తీసుకొని కారం తీసిరప్పో అన్నారు. ఇలాగ అయ్యిందో లేదో పీఠం ఎక్కారు. పీఠం ఎక్కి పూజ ప్రారంభించేసరికి మళ్ళీ ఇంకొకటి వచ్చాడు. నేను నిజంగా చెప్తున్నానే, ఫాదర్ గారండి గ్యాస్ అయిపోయిందండి అన్నాడు. నేను చూసి నవ్వుతా ఉన్నాను, ఏట్రా బాబు ఇదంతా అని చెప్పింది. గ్యాస్ అయిపోయిందండి, ఏం చెల్లి తిరగలేదండి. అరే చూసుకోవాలి కదా, ఇప్పుడేట్రా పూజలో ప్రజలందరూ ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తుంటే గ్యాస్ అయిపోయిందట. గ్యాస్ అయిపోతే భోజనాలు క్యాన్సిల్, భోజనాల్లో ఇంటికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది కదా ఒక మాటతో. నేనైతే అలాగే చేస్తా. ఎవరికి కావాలండి ఈ భోజనాలు? నన్ను అడుగుతుంది, ఎవరికి కావాలి? ఎవరింట్లో తిండి లేదు. వీఆర్ ఆల్ వెల్ ఫెడ్. ఇట్స్ నాట్ రియల్ నీడెడ్. నిజంగా అవసరం లేదు అది. ఎందుకంటే సాతానుడు చాలా తెలివైన వాడు. మన రీసోర్సెస్, మనకున్న సమస్తాన్ని, మన ఎనర్జీ, మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్, మన బుద్ధి, మన దృష్టి అంతా కూడా దేవుని వాక్కు మీద కాకుండా, దేవుని మీద కాకుండా, ప్రార్థించడం ఎందుకు కాకుండా, దేవుని స్తుతించడం మహిమపరచడం ఎందుకు కాకుండా, హీఈస్ డైవర్టింగ్ ఆల్ అవర్ అటెన్షన్ టు సంథింగ్ వెరీ వెరీ మీన్, యూజ్లెస్, నాన్సెన్స్ సమ్టైమ్స్. దేవుని యందు ప్రియులారా, నాట్ రియల్లీ రిక్వైర్డ్. ఒక పూట భోజనం లేకపోతే ఉండలేమా? ఎక్కడికో ప్రయాణం అవుతున్నావు, ట్రైన్లో అన్నం దొరకలేదు, హ్యాపీగా ఉంటాం. ఏదో ప్రయాణం అవుతున్నావు, బస్సులో భోజనం దొరకలేదు, హ్యాపీగా వెళ్ళిపోతాం. బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ అస్ ఒక పూట భోజనం మానేయడం. తపస్సు కాలంలో కొంతమంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉమ్ము కూడా మింగకుండా ఉన్నారు, ముస్లింలాగా. క్రైస్తవులే. నిజంగా సాతానుడు చాలా తెలివైనడు. నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, గాడ్ సెన్స్ ద మీట్, అయ్యో, బట్ డెవిల్ సెన్స్ ద కుక్. దేవుడు మాంసాన్ని ఇస్తుంటే సాతానుడు వంటవాడిని పంపిస్తాడు, దాన్ని పాడు చేసి పడే, వాళ్ళు తినకూడదు. దేవుడు మనకు ఒక మంచి రోజును, క్రిస్మస్ పండుగ ఇస్తాడు. అందరూ వచ్చి ఆ చిన్నారి బాధ చేసిన ఆరాధించండి అని. ఏం చేస్తుంది? అందరి మైండ్లు కూడా కూర బాగాలేదంటే తెలుసా, ఉప్పు ఎక్కువైపోయిందంటే తెలుసా, మన మైండ్స్ అన్నీ కూడా అటువైపు తిప్పేస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఒక మంచి వివాహ మహోత్సవం జరుగుతుంటే ఆ కెమెరామ్యాన్ మీద తిప్పేస్తుంది. దేవుని దీవెనలు పొందనివ్వదు ఆ పెండ్లి కొడుకుని, పెండ్లి కుమార్తెను. ఆడు అసలే ప్రార్థన చేయడు. చెయ్యక ఆడు చేతులు జోడించి ప్రార్థన చేస్తే వీడు వెళ్ళి, ఈ స్టిల్ బాగుంది నా వైపు చూడు అంటాడు. ఇంకా అయిపోయింది ఆడి కథ. ఒరే ఆడు అసలే ప్రార్థన చేయట్లేదురా బాబు అంటే, మొన్న ఈ మధ్యన ఎక్కడ పెళ్ళి అయింది, ఇక్కడే పెళ్ళి అయింది. ఒకడు వచ్చి పెద్ద గొడుగు తెచ్చి ఇక్కడ పెడతాడు అడ్డంగా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ, యేసు ప్రభు ఇక్కడ.
మధ్యలో గొడుగు. ఒకసారి చివరి గొడుగు తీయమని చెప్పండి రా అంటే గొడుగు పెట్టొద్దు, ఫోటోలు తీయొద్దని కాదు. గొడుగు పెట్టుకో, ఫోటోలు తీసుకో, ఏదన్నా చేసుకో, కానీ ముందు దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవునికి ఆటంకంగా ఏది ఉండకూడదు. దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుణ్ణి పక్కకు నెట్టేయొద్దు. నేను అంటాను, పెళ్ళి అయిపోయిన తర్వాత కింద పడు, పై పడు, ఏదైనా చేసుకొని ఆ బీచ్లకి వెళ్తారు. ఇది ప్రీ వెడ్డింగ్ షో అంట, పోస్ట్ వెడ్డింగ్ షో అంట. పెళ్ళికి ముందు ఫోటోలు, పెళ్ళి తర్వాత ఫోటోలు. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఎవరు చూడకూడదు అంటే ఇప్పుడు అందరూ చూపిస్తున్నారు, కావాలండి చూడు, నువ్వు చూడు అని చెప్పి. అరే, భర్త భార్యను పట్టుకోవడం అందరూ చూడాలా? నేను చూడండిరా ముర్రో అంటే స్టేటస్ మీద పెట్టి చూడరా బాబు అంటున్నాడు. నీ భార్యను నువ్వు ఎలా పట్టుకోవాలో నీకు అది మీ ఇద్దరి మధ్య ఉండాలి. లోకానికి ఎందుకు చెప్తున్నావు? భార్యను ముద్దు పట్టుకోవడం ప్రజలందరికీ ఎందుకు చెప్తున్నావు? నీ భార్య అందచందాలు ఎందుకు అందరికీ చూపిస్తున్నావు? వై దిస్ నాన్ సెన్స్? ఎందుకంటే ఆడు చేసాడు కనుక నేను చేస్తాను, వాడు చేసాడు కనుక నేను చేస్తాను. అందులో ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయసమ్మతం, ఎంతవరకు అది మంచి, ఎంతవరకు అది నైతికం, దానివల్ల ఎంతవరకు లాభం ఉంది? సిగ్గుపడాల్సిన విషయముల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఇది సో ప్రార్థన చేసుకోవాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆడు ఇలా కళ్ళు మూసేసరికి ఆ స్టిల్ బలేగా ఉంది, మళ్ళీ పెట్టడో నాకు చూడరా చెప్పి ఫోటో తెస్తున్నాడు. అలా ప్రార్థన చెయ్యనివ్వడం లేదు సాతానుడు. కొన్ని చర్చిల్లో ప్రతి ఆదివారం భోజనాలు పెడతారు. ఏరా బాబు అంటే భోజనాలు పెడితేనే వాళ్ళు వస్తారండి. భోజనాల కోసం వచ్చే వాళ్ళ కోసం దేవుడు ఎందుకండి? దేవుని యందు ప్రియులారా, ఆ పని మరి వద్దా? ఓకే, పండగ ఒకసారి చేసి సంవత్సరం ఒకసారి చేసుకోవచ్చు, తప్పు లేదు. అది చేయాల్సింది వేరొకరు, గురువులు కాదు. గురువుల పని కాకూడదు. గురువుల మనసంతా ఈరోజు నేను నా ప్రజలకు దేవుని వాక్యాన్ని ఎలా ఇవ్వాలి. నేను ఆదివారం పూజ వస్తుందంటే ఎంత భయపడతానో. ఎందుకని? ఆ భయం నేను బైబిల్ చదివేలా చేస్తుంది. ఆ భయం నేను చక్కగా సిద్ధపడేలా చేస్తుంది. ఆ భయం దేవుని వాక్యాన్ని మీకు సాధ్యమైనంత వరకు మంచిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి ఆదివారం నేను భయపడతాను. చేతకాక కాదు, దేవుని మెచ్చే విధముగా, దేవుని చిత్త ప్రకారం. ఇందులో ఎవరున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఏ స్థితిలో వచ్చారో, ఏ పరిస్థితిలో వచ్చారో తెలియదు. దేవుడు వాళ్ళ హృదయాలను తాకాలి. దేవుని స్వరం మీకు వినిపించడానికి నా గొంతుకు అలా ఉపయోగపడాలి, నా శరీరం అలా ఉపయోగపడాలి అని ఆలోచిస్తాను. కనుక మా పని భోజనాలు పెట్టడం కాదు. అదేదో ఎక్కడో ఒక డైలాగ్ విన్నాను, ఈ ఫాదర్ గారు వచ్చి ఒకసారి భోజనం పెట్టలేదు. అరే, భోజనం పెట్టాక నేను గురువు అయింది కాదు కదా? దేవుని యందు ప్రియులారా, కాదు. నేను గురువు అయింది జ్ఞానస్నానం ఇవ్వడానికి, నేను గురువు అయ్యింది దివ్య సంస్కారాలు నెరవేర్చడానికి, గురువు అయ్యింది దివ్య సప్రసాదం పంచడానికి, నేను గురువు అయ్యింది దేవుని వాక్యాన్ని బోధించడానికి, ఆత్మీయ ఆహారమును పంచడానికి మాత్రమే, శారీరక భోజనమును పంచడానికి కాదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది చేయాల్సింది మరొకరు. మూడవ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం నుంచి, కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కలవారిని, మంచి పేరు కలవారిని ఒక 7గురిని ఎన్నుకొనండి. అప్పుడు 7గురు ఉంటే సరిపోతారు అనుకున్నారు. ఓకే, మేము వారికి ఈ పరిచర్యను అప్పజెప్పెదము. అప్పుడు మేము మా సమయం అంతయు ప్రార్థించుటకును సువార్త వ్యాప్తి కొరకును ఉపయోగించెదము అని చెప్పారు. అప్పుడు ఈ ప్రతిపాదన ఈ సంఘం అంతకి సమ్మతించెను. అటు తరువాత వారు ఎన్నుకున్నారు 7గురిని, ఎవరైతే విశ్వాసముతో ఉన్నారో, పవిత్రాత్మ నింపబడినవై ఉన్నారో. దేవుని యందు ప్రియులారా, కనుక ద క్వాలిటీస్ ఆఫ్ ఎల్డర్స్, ద క్వాలిటీస్ ఆఫ్ యూత్ మెంబర్స్, ద క్వాలిటీస్ ఆఫ్ choir members, the qualities of altar boys, the qualities of Legion of Mary members, ఎవరు ఈ వాలంటీర్లుగా దైవ సేవ చేయాలి? డబ్బున్నవాడు కాదు, పలుకుబడి ఉన్నవాడు కాదు,
అధికారం ఉన్నవాడు కాదు, అందంగా ఉన్నవాడు కాదు. ఎవరు చేయాలంటే దానికి లక్షణాలు, మొట్టమొదటిగా పవిత్రాత్మ చేత నింపబడిన వారు. రెండవది కొంచెం బుద్ధి జ్ఞానము కలిగిన వారు, అందరినీ సమాన దృష్టితో చూడగలిగే మంచి మనసు కలిగిన వారు. మంచి పేరు సమాజంలో పలానా వ్యక్తి పేరు చెప్తే ఆయన చాలా మంచోడండి, వాళ్ళ కుటుంబం చాలా మంచిదండి, ఆయన వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు చక్కగా బుద్ధిగా గుడికి వస్తారండి, వాళ్ళు మంచి క్రైస్తవ కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నారండి, వాళ్ళు దేవాలయంలో ఏ ఒక్క కార్యక్రమానికి వాళ్ళు మిస్ కారండి. చాలాసార్లు నాకు బాధ అనిపిస్తుంటుంది, ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎవరెవరైతే ముందుగా అందులో పాలు పంచుకోవాలో వాళ్ళే ఉండరు అస్సలు. అరే దేవుని యందు ప్రియులారా, చాలా కార్యక్రమాలలో యూత్ పిల్లలు కనిపించడం లేదు. ఒక్కోసారి పిలుచుకోవాలి, మళ్ళా గుర్తు చేయాలి. ప్రపంచంలో ఎవరండి ఎక్కడండి ఈరోజు పూజ అంటే ఉదయాన్నే మీకు మెసేజ్ పెట్టేది, ఈరోజు సాయంత్రం పూజ అంటే పూజకు మళ్ళీ గంట ముందు మనకు మెసేజ్ పెట్టేది. ప్రతిరోజు ప్రతి గడియ నిరంతరం ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ కనెక్టెడ్ టు యూ ఆల్. అవునా కదా? ఏ ఒక్క దివ్య పూజా బలి కూడా మీకు గుర్తు చేయకుండా నేను ఉండను. మరి మీరు మెసేజ్లు చూస్తారో లేదో నాకు తెలియదు. ఇలా ఉంటే ఎలా? విశ్వాస పెద్దలు, సంఘ పెద్దలు, యూత్ వాలంటీర్స్, మర్యాదల సభ్యులు, విచారణలో ఏ కార్యక్రమం జరిగినా వారు వాళ్ళ సమయాన్ని త్యాగము చేసి దేవుని కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు, ఆదర్శము కొరకు, మంచి ఆదర్శం ఇవ్వడం కొరకు వారు ముందుండాలి. వారే లేటుగా వస్తే, వారి కుటుంబాలలో బిడ్డలే గుడికి రాకపోతే, వారి కుటుంబాల్లోనే సరిగ్గా ఉండకపోతే, విషయం ప్రకటించకపోతే ఎలా దేవుని యందు ప్రియులారా? చూడండి, వాక్యం చెబుతుంది, ఎవరైతే మంచి పేరు ఉంటుందో, మంచి జ్ఞానము ఉంటుందో, పవిత్రాత్మ నింపబడుతున్నారో అటువంటి వారు ఇందులో పాలు పంచుకోవాలి. సో వాట్ ఇస్ ద సొల్యూషన్? నాకు లేదు కనుక నేను ఉండను, అలా కాదు. ద ఆన్సర్ ఈస్ ఓకే, ఇవి ఉండాలి కనుక నేను ఇక నుండి అవన్నీ నా జీవితంలో ఉండేలా ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ ద వే వి రెస్పాండ్ టు గాడ్స్ కాలింగ్. దేవుని పిలుపుకు ఏ విధముగా మనము స్పందించే. ఉదాహరణకి నీకు 1,00,000 రూపాయల జీతం వచ్చింది, ఓకే, నీకు ఆధార్ కార్డు ఇవ్వలేదు, తేలేదు, ప్రజెంట్ చేయలేదు. వాడు అంటాడు, నీకు ఈ 1,00,000 రూపాయల జీతం కావాలంటే ఆధార్ కార్డు తీసుకురా అంటాడు. అనుకుందాం, సర్టిఫికేట్ తీసుకురా అంటాడు. సర్టిఫికేట్ తీసుకురాలా? అయితే నా దగ్గర లేదు, నేను రాను, పో అంటావా? 1,00,000 రూపాయల జీతం కదా. లేదు, ఒక్కరోజు టైం ఇవ్వండి, ఏదో ఒకలాగా ఎక్కడుందో తెలియదు, ఎక్కడో పెట్టేశానో దాన్ని తీసుకొచ్చి ఇస్తాను అంతే కదా. వీ డోంట్ లూజ్ దాట్. అలాగే దేవుని విషయంలో కూడా ఇది నీకు లేదు అన్నప్పుడు, లేదు కనుక ఐ డ్రాప్ బ్యాక్. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ద రైట్ థింగ్ ఈజ్ ఓకే, నేను తెలుసుకున్నాను, జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుతా, పవిత్రాత్మ నింపబడాలి, దేవుని ప్రార్థిస్తా, మంచి మనసు కలగాలి, అందరినీ ప్రేమిస్తాను, మంచి పేరు కలగాలి, నా కుటుంబం నుంచి ఎటువంటి చెడ్డ దుర్మాతృక ఈ లోకానికి నేను ఇవ్వను. కథోలిక కుటుంబం అంటే, క్రైస్తవ కుటుంబం అంటే ఎలాగుండాలో అలా మేము జీవించి చూపిస్తాం. అది కదా దేవుని యందు ప్రియులారా మనం చేయవలసింది, జీవించాల్సింది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 అంశాలను ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది, ఆదిమ క్రైస్తవ సంఘములో పేతురు గారు ఉన్నప్పుడు, 12 మంది అపోస్తులు ఉన్నప్పుడే సమస్యలు తల ఎత్తాయి. మన మనస్సు దేవుని మీద ఉండాలి, సమస్యల మీద కాదు. రెండవది, దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయడం గురువులకు చేయకూడదు. వాళ్ళ ప్రార్థన యందు, ప్రార్థించుట యందు వారు దేవుని వాక్యాన్ని బోధించి నిమగ్నమై ఉండాలి. భోజన కార్యక్రమాలు, పెయింటింగ్లు, ఇతర కార్యక్రమాలు ఇతరులు చూసుకోవాలి, చేసుకోవాలి. మూడవది, ఇతరులు ఎవరైతే మంచి మనసుందో, మంచి పేరుందో, మంచి జ్ఞానముందో, ఆత్మచేత నింపబడుతున్నారో, విశ్వాసం కలిగి ఉన్నారో, అందరికీ ఆదర్శంగా ఉంటారో అటువంటి వ్యక్తులై ఉండాలి అంటూ ఈ రోజున ఈ మొదటి పాఠం మనకు 3 గొప్ప అంశాలను మనకు తెలియచేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుడు మన దీవితుడు గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున